మార్కెట్లో ఇంకా ఏం కాయగూరలు కనిపించలేదా? ఎందుకు ఇది తెచ్చావు అని అడుగుతున్నారా? అలాంటి వాళ్ళకి ఇలాగా నా స్టైల్లో ఒక రెసిపీ చెప్తాను. ఆ రెసిపీ చేసి చూపించండి. వాళ్ళు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఎతికి మళ్ళీ తెచ్చి హిందూ స్టైల్లో ఒక రెసిపీ చేశారు కదా, ఆ రెసిపీ చెయ్యని చెప్తారు. దానికి నేను గ్యారంటీ. కడాయిలో ఇలాగా బాగా కడిగి ఇలాగా క్లీన్ చేసిన చీమదుంపని ఒక 10 to 12 minutes బాయిల్ చేయండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసిన తర్వాత ఇలాగా ఒక నైఫ్తో చెక్ చేసుకోండి, లోపలంతా ఉడికిందా లేదని చూసుకోండి. అది స్ట్రెయిన్ చేసి ఇలాగా పై తొక్క అది తీసేయండి. సో స్కిన్ తీసిన తర్వాత ఈ సైజులో కట్ చేసుకోండి, అంటే ఈవెన్గా ఉన్నట్టుగా చూసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. పసుపు, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి దాంట్లో కొంచెం వామ ఉంటే ఇలా కొంచెం వామని క్రష్ చేసి వేయండి. అప్పుడు మీకు మంచి ఫ్లేవర్ అన్నది వస్తుందండి. దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేయండి. మీకు లెమన్ లేదంటే చింతపండు జ్యూస్ కూడా వేయచ్చు, ఏదైనా పర్వాలేదు. మీకు టేస్ట్ అన్నది రెండు బాగానే ఉంటాయండి. సో ఇలాగా ముక్కలకి అంటుకున్నట్టు బాగా ఈవెన్గా అప్లై చేసి వెంటనే ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్లో డైరెక్ట్గా ఇది కలిపేసి ఉంచారు కదా చీమదుంపని, దాంట్లో డైరెక్ట్గా వేసేయండి. జిగురుగా ఉందని మీరు ఆలోచించొద్దు. ఒక 5 minutesలోనే ఇలాగా మీకు సెపరేట్ అయిపోతుందండి. ఆ టైంలో కొంచెం కరివేపాకు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కొంచెం కలుపుతుండండి. ఈ టైంలో కొంచెం సాల్ట్ కొంచెం చెక్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువలాగా అనిపించింది, సో అందుకని మళ్ళీ వేసాను. వేసి సిమ్లోనే అండి, హైలో పెట్టకూడదు. మీడియం సిమ్ ఆర్ ఫుల్ సిమ్ ఇలా పెడితే చూసారా ముక్కలకి ఎంత బాగా అంటుకొని ఎంత బాగుందో చూసారా? మీరు చూసినప్పుడు జిగురుగా ఉండేదా, ఇప్పుడు ఎలా సెపరేట్ అయిపోయింది చూసారా? ఇది సాంబార్కి, రసంకి, కర్డ్ రైస్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలాగున్నది నాకు చెప్పండి.